ఇప్పుడున్న ఫైనాన్షియల్ ప్లానర్స్, ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్, ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్లో ఎమర్జెన్సీ ఫండ్ గురించి మాట్లాడుతున్నారు. కానీ 1000 సంవత్సరాల క్రితమే ఆపత్కాలములలో ఆపదలను నివారించుకొనుటకు ధనమును రక్షించుకొనవలెను అని చాణక్యుడు చెప్పాడు. చూడండి ఎంత మేధాశక్తి, ఎంత తెలివితేటలు. శ్రీమంతులకు ఆపదలు ఎట్లా వచ్చును అంటే శ్రీమంతులకు ఆపదలు రావని కాదు, శ్రీమంతులైనా సరే దైవ యోగము వలన కూడబెట్టిన ధనం కూడా నష్టమయ్యే పరిస్థితులు రావచ్చు. జీవితంలో ఎప్పుడు ఎటువంటి పరిస్థితులు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో ఎవరికి తెలియదండి. మన కర్మ కాలిందనుకోండి, కోట్లాధిపతి కూడా అడుక్కు తినే పరిస్థితి రావచ్చు. సో మనం ధనం ఉన్నప్పుడు నలుగురి మీద విరుచుకుపడకుండా, గర్వంతో విర్రవిగకుండా 4 పుణ్యకర్మలు చేసి, 4 మంచి పనులు చేసి ఇతరులకి సహాయం చేసి ఉండాలి. అప్పుడు మన కర్మకాలి డబ్బు పోయినా కూడా 4 చేతులు మన కన్నీరు తుడవడానికి ముందుకు వస్తాయి అనేది మాత్రం మనం మర్చిపోవద్దు. ఇది జగత్ సత్యం, చాణక్యుడు చెప్పినటువంటిది. చాణక్య నీతి 2.0 పార్ట్ 3.